హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా నిన్నటి వ్లాగ్లో కామెంట్స్ ఎంత మంచి మంచి కామెంట్స్ అందరు పెట్టారో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను అందరికి రిప్లైస్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఎక్కడ మిస్ అయితే మళ్ళీ చూస్తాను, మళ్ళీ వాళ్ళకి కూడా రిప్లై చేస్తాను. అసలు ఈ మధ్య అసలు రిప్లైస్ సరిగా ఇవ్వట్లేదు. సో ఆ ముందరి వ్లాగ్స్ అన్నిటికి కూడా నేను సూన్ రిప్లైస్ అన్ని ఇచ్చేస్తాను. మీరే చూస్తున్నారుగా, ఫుల్ బిజీగా ఉన్నాను, అసలు టైమే దొరకట్లేదు. కొంచెం టైం ఉందంటే అప్పుడేమో హెల్త్ బాగుండదు, ఏదో ఒకటి అనమాట, ఈ కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇట్లా. సో అందుకనేసే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవద్దులేండి, నేను తొందరగా రిప్లైస్ ఇచ్చేస్తాను అన్నిటికీ. ఇంకా నిన్న మేము రెస్టారెంట్కి వెళ్ళాము కదా, సో అక్కడ అంతా తినలేకపోయాము. సో అది ఏమంటే పార్సల్ చేసుకుని వచ్చాము. ఇంకా అది వేడి చేస్తున్నాం అనమాట. పొద్దున ఎవరికి ఏది కావాలంటే తింటారు అన్నట్టుగా నజ్జుతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా టీ తాగుదాము అన్నట్టుగా నాకు, సుదర్శన్కి, నజ్జుకి ముగ్గురికి టీ పెట్టేశాను. ఇంకా కాఫీ వద్దు, నాకు కూడా టీ ఇవ్వు అనేసి అడిగింది అనమాట. సో అలా ఈరోజు టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. సో సుదర్శన్ అయితే ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము అనేసి అన్నాడు. అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్దామా డిన్నర్కి వెళ్దామా అనుకుంటూ ఉన్నాము. డిన్నర్కి వద్దులే, టయర్డ్ అయిపోతాం, మళ్ళీ నెక్స్ట్ డే మండే వీళ్ళు స్కూల్స్కి వెళ్ళాలి, అందుకనేసి లంచ్కి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఆ రోజు నేను దోశ చేసేసి చట్నీ చేశాను, శనక్కాయ పప్పుల చట్నీ. దోశ శనక్కాయ పప్పుల చట్నీ అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా నజ్జు ఏమంటే మమ్మీ చట్నీ అంటే భలే ఇష్టం కదా, ఇడ్లీ చట్నీ అంటే భలే ఇష్టం, అందుకనేసి అక్కడ యూఎస్ నుండి వచ్చేగానే మమ్మీ దగ్గర ఇడ్లీ చట్నీ చేసుకొని తినాలి అని అదే పనిగా తినింది. సో ఇప్పుడు నా చట్నీ తింటుంది కదా అన్నట్టుగా చట్నీ చేశాను. నేను కూడా మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నాను, కాకపోతే సేమ్ అలాగే రాదు, ఏదో కొన్ని కొన్ని చేంజెస్ లేదా ఆ హ్యాండ్ మహిమో తెలీదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా నచ్చుతుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నా చట్నీ చేసుకునే చట్నీ చాలా బాగుంటుంది. టెడ్డీ హ్యాపీ, సుదర్శన్ కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. ఇంకా నజ్జు కూడా చాలా నచ్చేసింది. ఇంకా తినేసిన తర్వాత ఏమంటే అది ఎలా చేయాలో చెప్పు నాకు, నేను యూఎస్కి వెళ్తాను కదా అక్కడ నేను చేసుకుంటాను, చాలా బాగుంది అనేసి కూడా అడిగింది. ఒకటే హ్యాపీకి అయితే అసలు హాఫే. నజ్జోకి అడగండి ఏది కావాలి ఫస్ట్. నువ్వు దేతే మీ అచ్చా హే సర్ నజ్జోగా చూపించినా అంత పెద్దవా? సరే నజ్జు అక్క గేది ఇస్తావా హ్యాపీ? బాబాకి ఇవ్వకండి, ఎందుకు బాబా తినేస్తున్నాడు. చూడు ఇక్కడ అనుకోవాలి. ఇంకా ఇప్పుడు బయటికి వెళ్ళాలి అనుకుంటాం. ఇంకా బయటికి వెళ్ళాలంటే మన ఫేస్ కొంచెం మంచిగా గ్లోయిగా కనిపిస్తే బాగుంటుంది కదా. స్కిన్ ఏమంటే డ్రైగా ఉంది. నేను చెప్తుంటాను కదా, జస్ట్ మనకి మేకప్ సరిపోదు, స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అనేసి. అలాంటప్పుడు ఏమంటే ఇలా మేకప్ చేసుకునే ముందు స్కిన్ అలా డ్రై అయిపోతే మనం ఐస్ పెట్టుకుందాము, గ్లోయిగా ఉంటాము అనేసి అనుకుంటాం. చాలా మంది సెలబ్రిటీస్ కూడా దీన్నే ఫాలో అవుతూ ఉంటారు. సో నేను కూడా ట్రై చేద్దాం కదా అన్నట్టుగా ట్రై చేశాను. కాకపోతే నాకేమంటే ఐస్ పెట్టుకోవాలంటే ఊపిరి ఆడొద్దు, ఇంకా ఎన్ని కష్టంగా ఉంటుందో, ఎవరినైనా ఇన్ని కష్టాలు అవసరమా అనిపిస్తుంది. ఐస్ ఫేషియల్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి పోర్స్ మినిమైజ్ చేస్తుంది, పఫీనెస్ అనేది తగ్గిస్తుంది. బట్ అదేమంటే మన ఫైన్ లైన్స్ అంటూ, రింకిల్స్ అంటూ, యాక్నే అంటూ అదంతా దానివల్ల ఏమీ తగ్గదు. సో మన ఫేస్లో ఒక ఇన్స్టెంట్ గ్లో రావాలి, ఒక పింకిష్ లుక్ రావాలి అంటే ఒకటి నా దగ్గర చూపిస్తాను. సో ఇదే అనమాట ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ విత్ షియా బటర్ హైలోనిక్ యాసిడ్. సో ఇది నాకు ఒక బేస్ మేకప్ లాగా అప్లై చేసుకుంటున్నాను. నా ఫేస్ మీద ప్రెజెంట్ ఏమీ లేదు, ఓన్లీ ఇదే అప్లై చేస్తున్నాను. ఇంక ఇదేమంటే మన స్కిన్ ని మంచిగా మాయిశ్చరైజ్ పెడుతుంది, అలాగే షైనీగా గ్లోయిగా కనిపిస్తుంది. సో మేకప్ చేసుకోకూడదు, కానీ బ్యూటిఫుల్ గా గ్లోయిగా కనిపించాలంటే ది బెస్ట్ క్రీమ్ అనమాట అది. ఇంకా మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిప్స్టిక్. సో ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా నుండి కాంఫీ మ్యాట్ వావ్ చాకో కౌచర్ 01 షేడ్ అనమాట, న్యూడ్ షేడ్. సో ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చేస్తుంది, జస్ట్ 299 రూపీసే. నాకు ఈ మధ్య ఏమంటే న్యూడ్ షేడ్స్ నచ్చుతున్నాయి అనమాట, అందుకనేసి ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా, ఇంకా జస్ట్ బయటికి అలా వెళ్ళిన రెస్టారెంట్స్ కి, మాల్స్ కి, సో ఇలాంటి షేడ్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. ఏమంటే మనం మేకప్ చేసుకున్నాం అలా అని అస్సలు అనిపించదు, చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట.
సో జస్ట్ ఈ స్ట్రోప్ క్రీమ్ ఇంకా ఈ లిప్స్టిక్ అప్లై చేసేసుకొని హెయిర్ స్టైల్ జస్ట్ అలా పెట్టుకొని మనకి ఎలా ఇష్టం అంటే అలా వెళ్ళిపోతే సరిపోతుంది. నాకైతే ఇది సింపుల్గా ఇలానే ఇష్టం అనమాట. ఇంకా మీకు ఒకసారి సన్లో ఎలా ఉంది నా ఫేస్, మీకు ఆ గ్లో ఉందా లేదా కనిపించాలి కదా, సో అందుకనేసి మళ్ళీ ఇలా ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా కొందరికి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఐ షాడోస్ అనేసి బ్లష్ అనేసి పెట్టుకోవాలి, వెళ్ళాలి, అక్కడ మంచిగా కనిపించాలి అనుకుంటాం కదా, సింపుల్గా కాకుండా. సో అలాంటప్పుడు ఏమంటే నేను సేమ్ లిప్స్టిక్ని జస్ట్ ఇలా చీక్స్ పైన కొద్దిగా అలా అప్లై చేసేసుకొని ఇంకా సేమ్ ఇదే ఐ షాడో లాగా కూడా అప్లై చేసేసుకొని ఇంకా అట్లే రెడీ అయిపోవచ్చు. సో చూసారు కదా ఎంత సింపుల్ గా రెడీ అయిపోవచ్చు, ఎంత గ్లోయిగా ఉంటుందో మన స్కిన్ అసలు. సో జస్ట్ ఈ 2 ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. ఇది జస్ట్ ఒక న్యాచురల్ లుక్ ని క్రియేట్ చేస్తుంది. మనం మేకప్ చేసుకున్నాము, అది పూసుకున్నాము, స్ట్రోప్ క్రీమ్ పూసుకున్నాము, అట్లా అంటూ ఏం అనిపించదు మీకు దగ్గరుండి చూసినా గానీ. ఇంకా ఇక్కడ మీకు స్కానర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీకు కొనుక్కోవాలి అంటే దాన్ని స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా బెంగళూరులో, చెన్నైలో, ఇంకా కొచ్చిలో అలా ఉన్నారనుకోండి, 2 to 3 hours లో డెలివరీ అయిపోతుంది ఫ్రమ్ పర్పుల్ యాప్లో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయడం మర్చిపోవద్దు. వావ్, అమేజింగ్ అమేజింగ్. చూడరా హ్యాపీ రెడీ, హ్యాపీ చూ ఎంత గ్రేట్ అసలు. డార్లింగ్ చాలు నాన్న. మా యాప్ అవుట్ చేసే పనులకి ఎంత పొగిడినా తక్కువే అనమాట. అలా పొగడాలనిపిస్తూనే ఉంటుంది. వాడు చేసే పనులు కూడా అట్లే ఉంటాయి. వాడికి జిమ్నాస్టిక్స్ అంటే ఎంత ఇష్టం అంటే రోజు రోజుకి ప్రాణం అయిపోతూ ఉంది. వాడే మేము అకాడమీలో జాయిన్ చేయట్లేదు అనేసి టీవీలో చూసుకుంటా ఉంటుంది అంతే. అలానే చేసుకుంటా నేర్చుకుంటా అలా ఉండిపోతా ఉంది. చూస్తుంటే అరే జాయిన్ చేస్తే బాగుండేది, కాకపోతే చాలా దూరం అయిపోయింది అది. పేగులు పడతాయి అంటారు కదా. ఇంకా నేను మీకు ముందే చెప్పున్నాను కదా, నజ్జు ఏం డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు, తనకి అన్నట్టుగా ఏం తెచ్చుకోలేదన్నమాట. అందుకనేసి ఇంకా నా డ్రెస్ వేసుకో, ఇది భలే ఉంటుంది అని చెప్పేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఇది వేసుకొని నజ్జు అని చెప్పేసి ఇచ్చాను, వేసుకుంది. ఇంకా పాపం వచ్చేటప్పుడు ఏమంటే షూ వేసుకుని వచ్చింది జీన్స్ పైకి. ఇంకా నా దగ్గర అదిగో ఆ శాండల్స్ ఉన్నాయి, అప్పుడు నేను ఒక జూడియోలో అనుకుంటా తీసుకొని ఉన్నాను. సో ఇంకా అది అట్లే పెట్టేసి ఉన్నాను, ఎప్పుడు 1 or 2 times ఏమో వేసుకున్నాను అంతే. నాకు ఫ్లాట్స్ కంటే హీల్స్ వేసుకోవడం అంటే ఇష్టం అనమాట. ఇంకా నజ్జుకి అవి కరెక్ట్గా సూట్ అయిపోయాయి. నజ్జు ఏమంటే హెయిర్ వచ్చినప్పటి నుండి పాపం షార్ట్ అయిపోయాయి. సరిగా షార్ట్ అవ్వడం పక్కన పెడితే సరిగా తను హెయిర్ కట్ సరిగా చేయలేదన్నమాట అక్కడ చేపించుకునేది వాళ్ళ దగ్గర. ఇంకా అదే ఫీల్ అవుతా ఉండింది. ఇంకా నజ్జుకి ఏమంటే హెయిర్ షార్ట్ అయినా తొందరగా పెరిగిపోతాయి. సో ప్రాబ్లం లేదు, షార్ట్ అయినా కానీ తొందరగా పెరిగిపోతాయి కాబట్టి. కాకపోతే మంచిగా కట్ చేయించుకొని ఉంటే ఇంకా భలే ఉండేది అనిపించింది. సరిగా కట్ చేయలేదన్నమాట హెయిర్ కట్. ఇంకా నజ్జు వస్తుంది అనేది మేము హైదరాబాద్కి వెళ్ళాం కదా, అప్పుడు యాపీ అంత కలవలేకపోయింది, అంత క్లోజ్ అవ్వలేకపోయింది. కానీ నజ్జు ఇక్కడికి వచ్చిన తర్వాత యాపీ చాలా క్లోజ్ అయిపోయింది అనిపించింది. సో హ్యాపీగా నజ్జుతోనే అలవాటు అయిపోయింది అనమాట, మంచిగా నజ్జుతోనే ఉంటా ఉండింది. యాపీ ఏమంటే తొందరగా కలవలేదు, ఒక్కసారి కలిసిందంటే క్లోజ్ అయిపోతుంది చాలా ఎక్కువగా. కాకపోతే ఒకటి మాత్రం చాలా నచ్చుతుంది నాకు, ఎవరు వచ్చినా మన ఇంటికి టెడ్డీ యాపీ మాత్రం వాళ్ళని చాలా బాగా చూసుకొని పంపిస్తారు. అందరు అలా ఉండరు అనిపిస్తుంది. నజ్జుని రెస్టారెంట్ తీసుకొచ్చాము, అసలు ఎందుకు వచ్చాము, ఎక్కడికి వచ్చాము, ఏంటి అనేది ఏమి చెప్పకుండానే తీసుకొచ్చేసాను కదా మీకు. సో మేము ఏబిక్యూకి వచ్చాం, అబ్సల్యూట్ బార్బిక్యూకి. ఆల్రెడీ మా సుదర్శన్ ఆ రోజు మార్నింగే బుక్ చేసి పెట్టాడు టేబుల్, అప్పటికి కరెక్ట్గా వచ్చేసాము. అయినా టేబుల్ ఏమంటే ఒక 10 minutes కూర్చోండి సార్ అని చెప్పారు. సో 10 minutes అంటే 5 minutesలోనే మళ్ళీ ఇచ్చేసారు వాళ్ళు. సో ఇంకా సండే కదా చాలా బిజీ ఉంటుంది, సో అందుకనేసి ఇంకా కొంచెం 5 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు డాడీ మమ్మీతో వచ్చాం కదా, ఇట్లా బార్బిక్యూ నేషన్కి వెళ్ళాం. అప్పుడు మీ డాడీ చాలా బాగా ఎంజాయ్ చేశారు, భలే ఇష్టం వచ్చింది అనమాట. సో నజ్జుతో కూడా అక్కడికే వెళ్ళాలి అనిపించింది, ఇంకా అందుకే అనమాట ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా మా సుదర్శన్ ఉండేసి అది మెయిజన్ మాల్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం బుజ్జు చాలా బాగుంటుంది అంటే, అది ఇంకా అది నైట్కి వెళ్తే బాగుంటుంది, అందుకనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అంటే బార్బిక్యూ నేషన్ ఏబిక్యూ, సో ఏబిక్యూకి వెళ్దాంలే అన్నట్టుగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంకా
ఇంకా మీకు గుర్తుందో లేదో సేమ్ రెస్టారెంట్కి మా సుదర్శన్ బర్త్డేకి వచ్చాం. అప్పుడు హారిక కూడా ఉండింది. ఇంకా మేము ఇక్కడ బర్త్డే సాంగ్ కూడా పాడిపించాం, కేక్ కట్ చేపించాం మా సుదర్శన్ దగ్గర. పాపం చాలా సిగ్గుగా ఉండింది, చాలా వియర్డ్ మూమెంట్ మా సుదర్శన్కి అది. అసలు ఇంకా లైఫ్లో మర్చిపోలేడేమో. సో దాని గురించి అనమాట ఇప్పుడు నజ్జుకి చెప్తున్నాను. ఇక్కడికే వచ్చాము, అక్కడ ఉందన్నమాట కార్నర్ సీట్, అది చూపిస్తున్నాను, అక్కడ కూర్చో ఉన్నాం అప్పుడు మేము. ఇలా జరిగింది అనేసి చెప్పాను. ఇంకా ఆ రోజు ఎంత మంది బర్త్డే జరుగుతున్నాయో తెలుసా, 5 minutes ఒక సాంగ్ పాడుతూనే ఉన్నారు అక్కడ. మోస్ట్లీ ఇలాంటి రెస్టారెంట్స్ కి బర్త్డేస్ ఉన్నా, మ్యారేజ్ డేస్ ఏదైనా అలాంటి ఏదైనా అకేషన్ ఉంటేనే వస్తుంటారు కదా ఎక్కువగా. ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేసుకుని వెళ్తా ఉంటారు. యాక్చువల్ గా నజ్జు చాలా యాక్టివ్గా ఉంటుంది, నాకంటే నజ్జునే ఎక్కువ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు డల్గా ఉంది కొద్దిగా. ఎందుకు అంటే రీసెంట్గా ఏమంటే నజ్జుకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. రీసెంట్గా అంటే అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు అంతా కూడా మైగ్రేన్ అంటూ, ఈ వీపులో ఇటు సైడ్ అంతా పెయిన్స్ అంటూ అలా ఉంటుందన్నమాట. సో అది డాడీతో చెప్పింది. ఇంకా ఇక్కడ డాడీ ఉండేసి ఇక్కడ డాక్టర్ దగ్గర చూపిస్తాను, మంచిగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ వాళ్ళది అనేసి అని చెప్పున్నాను అనమాట. సో అలా ఇంకా వెళ్ళి చూపించుకున్నారు. ఇంకా వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అది వాడాలి కదా, అది ఎలా ఉంది ఏంటి వెళ్ళే లోపల యూస్ చేస్తే తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉందనేసి. సో అప్పుడు కంటిన్యూ చేయొచ్చు. సో అది యూస్ చేస్తూ ఉంది. సో దానివల్ల ఏమంటే నజ్జుకి డ్రౌజీగా ఏదోగా అలా ఉంది. ఇంకా ఇక్కడ అబ్జల్యూట్ బార్బిక్యూలో కొత్తగా పెట్టండి మా సుదర్శన్, రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాడు. సో అప్పుడు చూశాడనమాట. సో అందుకే ఇక్కడికి వెళ్దాం బుజ్జు, కొత్తగా లవా లెగసీ అనేసి పెట్టున్నారు. ఒక తవా ఉంటుంది, ఓన్లీ గ్రిల్డ్ కాకుండా పక్కనే తవా ఉంటుంది, వేడి వేడిగా చేసుకొని తినొచ్చు మనమే అనేసి అని చెప్పాడనమాట. సో ఇలా ఇప్పుడు టెడ్డీ చేస్తూ ఉంది, అది టెడ్డీ కాదు హ్యాపీ. అలా వేడి వేడిగా మనమే అలా ఫ్రై చేయొచ్చు, ఆయిల్ అన్నీ కూడా వాళ్ళు వేసిస్తారు. సో ఫ్రెష్గా భలే ఉంటుంది వేడి వేడిగా ఫ్రై చేసుకున్న, ఓన్లీ గ్రిల్డ్ కాకుండా మనకి ఇలా ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు అనేసి. సో నిజంగానే చాలా బాగుంది, ఇంకా డిఫరెంట్గా ఉందన్నమాట. సో అలా వేడి వేడిగా మనం నార్మల్గా ఇంట్లో ఫ్రై చేసుకొని వేడి వేడిగా పెట్టుకొని తింటాం కదా, అదే ఫీల్ వస్తుంది. సో అలానే చేసుకొని తిన్నాము. మేము చాలా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, నాకు ఎందుకో అన్నిటికంటే ఈ బార్బిక్యూ నేషన్ సో అలాంటివి వెళ్ళామంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది, ఇంకా వేరే రెస్టారెంట్స్ కూడా అదే ప్రైస్ అవుతుంది ఆల్మోస్ట్. కాకపోతే మనము చాలా లిమిట్గా తింటాము, ఎక్కువ ఆర్డర్ చేసుకోము. సో అట్లా ఉంటుంది, ఎక్కువ రైస్ తినేస్తాం, బిర్యానీ అట్లా అనేసి. కానీ ఇక్కడ ఎక్కువ స్టార్టర్స్ ఉంటాయి, నాకు స్టార్టర్స్ ఎక్కువ టేస్ట్ చేయాలి డిఫరెంట్గా అన్నట్టుగా ఇష్టం అనమాట. సో అలాంటివన్నీ ఎలా ఏమైనా తినాలి అంటే ఇలా బార్బిక్యూ నేషన్కి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఫిష్, ప్రాన్స్ అనేసి ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికి ఏమైనా కావాలంటే అది ట్రై చేయొచ్చు, కొత్త ఏదైనా తినాలి అనుకుంటే కూడా. ఇంకా నాకు కానీ ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ నచ్చుతుంది అన్నమాట. ఫుడ్ అంతా ఏదైనా టేస్టీగా చాలా బాగుంటుంది. బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అంటూ ఇంకా డెజర్ట్స్, ఇంకా అన్ని బాగుంటాయి. పెప్సీ బాగుంటుందిలే. దగ్గర పెట్టు, ఇంకా నజ్జు రెడీయా? డేటా రెడీయా? ఇంకా ఇక్కడ చాట్స్ ఉంటాయి. సో నజ్జుకి ఏమంటే పానీపూరి,
తినాలంటే చాలా ఇష్టం అనమాట, చాట్స్ ఏమైనా. ఇంకా మేము అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళి బయట అక్కడే ఉంటుంది, సో అక్కడ తినేవాళ్ళం వెళ్ళినప్పుడు. కానీ మా డాడీ ఉన్నారనుకోండి, మా డాడీ ఉంటే తినము, మా డాడీ తిననివ్వరు, ఇష్టం ఉండదు, హైజీనిక్గా ఉండదు, అది తింటే మీకు బాగాలేకుండా వస్తుంది అని స్ట్రిక్ట్గా చెప్తూ ఉంటారు. సో ఇంకా తినము అనమాట. కానీ ఇంకెప్పుడైనా ఫ్రెండ్స్తో అట్లా తింటూ ఉంటాం. అలా ఇంకా ఇక్కడ పానీపూరి కూడా ఉంటుంది, సో అది తింటాము అనేసి వచ్చింది నజ్జు. కాకపోతే ఏమంటే అది తినింది అనుకోండి, ఇక బిర్యానీ తినొద్దు, నెక్స్ట్ చాలా ఉంటాయి వెరైటీస్ కదా, అవన్నీ తినలేవు అనేసి అంటే సరేలే అని చెప్పేసి ఇంకా ఓన్లీ బిర్యానీ పెట్టించుకుంటా ఉంది. నిజమే కదా, పానీపూరి తిన్నామే అనుకోండి స్టమక్ ఫుల్ అయిపోతుంది ఆ పానీతోనే, ఇంకా ఏమి తినలేం నెక్స్ట్, అందుకనేసి వద్దని చెప్పాను. ఇంకా స్టార్టర్సే ఫుల్గా తినేసాం కదా, తర్వాత రైస్ నూడిల్స్ ఇవన్నీ ట్రై చేయాలి అనిపిస్తుంది. కానీ కళ్ళు కావాలంటాయి, పొట్టేమో వద్దంటా ఉంటుంది. కానీ కాళ్ళు కావాలంటున్నాయి కదా అనేసి ఇంకా ప్లేట్లు అన్నీ పెట్టుకుంటున్నాము. తర్వాత చూపిస్తాను ఇంతకు మేము తిన్నామో లేదో అనేది. ఏమంటే ఫస్టే రైస్ ఇవి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఏమంటే నార్మల్ రెస్టారెంట్స్కి ఇంకా దీనికి ఇంకా డిఫరెన్స్ ఏమి ఉంటుంది, అన్నీ పెట్టేసుకొని ముందు అవే తినేస్తే. అందుకే కదా మనకి బార్బిక్యూ రావాలి అనిపిస్తుంది, స్టార్టర్స్ బాగుంటాయి ఇక్కడ, ఎక్కువగా అవి తిందాము, దాని తర్వాత రైస్ పెట్టుకుందాం అనిపిస్తుంది కదా. ఎప్పుడు కొంచెం పెట్టుకుంటాను, టేస్ట్ చేద్దాం అనేసి మళ్ళీ మిగలు పెట్టేస్తాను. సో ఇలా కాదు, ఈసారి పెట్టుకుని వచ్చి తినాలి అనుకుని పెట్టుకొచ్చుకున్నాము. నజ్జు అయితే ఇంకా నూడిల్స్ కూడా పెట్టుకుంది, చూసారా ఆ ప్లేట్ అక్కడ పెట్టేసింది, సగమే తినింది అనమాట. నేను కూడా ఇంతే, జస్ట్ ఇంకా పెట్టేసాను, ఇంకేం తినలేదు. దాని తర్వాత నా టెడీ వెళ్ళి ఇంకా ఇవి తెచ్చిచ్చింది అనమాట నజ్జు కోసం అనేసి. తీసుకుంటావు. హ్యాపీ అయితే ఆ లాస్ట్లో డెజర్ట్ తెచ్చుకుంది, మళ్ళీ గులాబ్ జామ్ కోసం వెళ్ళింది, వాటి కోసమే వస్తుందన్నమాట ఇక్కడికి. ముందంతా తక్కువ తింటుంది చాలా, అవి పెట్టుకొని తింటుంది ఎక్కువగా. అమ్మయ్య తినేసాము, ఇంకా బయలుదేరిపోతున్నాము. అది బెంగళూరు అంతా చూసుకుంటా వెళ్దాం పదా, ఇదే బెంగళూరు. మీ అందరికీ తెలిసిందే కదా, బెంగళూరు మాకే సగం తెలీదు, అసలు ఎక్కడ తిరిగాము, ఆ వైట్ ఫీల్డ్ ఏ ఏరియాలో ఉంటామంటే ఆ ఏరియా ఒక్కటే తెలిసి ఉంటుంది అనమాట, దాని తప్ప ఇంకా అంతా చూసి ఉంటాము. సో ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని మళ్ళీ మేము మాల్స్కే తీసుకెళ్తా ఉంటాము. సో నాకు తెలిసిన బెంగళూరు ఇదే అనమాట, ఇంతే. సో నజ్జుకు కూడా ఇదే బెంగళూరు అని చెప్తున్నాను. మళ్ళీ ఫినిక్స్ మాల్కి వచ్చాం, ఎందుకో తెలుసా, నజ్జు వాళ్ళ ఫ్రెండ్స్కి యూఎస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ తీసుకెళ్ళాలి కదమ్మా, అక్కడ నుండి మనకి ఎలా తెస్తుందో ఇక్కడ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళాలి కదా మరి. సో అలా ఇక్కడ షాపింగ్ చేద్దాము అనేసి అనుకుందంట. నాకు ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెప్తా ఉంది, అరే చెప్పుంటే అక్కడ ఫినిక్స్ మాల్లో ఎన్ని షాప్స్ అన్నీ ఉంటాయి, అక్కడ మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉంటాయి, అక్కడ తీసుకొని ఉండొచ్చు కదా అనేసి అన్నాను అనమాట. నాకేం తెలుసు అనింది. సరే అంటే కొంచెం మొహమాట పడతా ఉండింది అనమాట అడగడానికి. ఇంకా సుదర్శన్ చెప్పాను, ఇంకా సరే ఎట్లా వచ్చాం కదా బుజ్జు, ఇట్లా వెళ్తూలే మళ్ళీ వెళ్దాం మాల్కి, అక్కడ నచ్చితే తీసుకుంటుంది నజ్జుకోండి అనేసి చెప్పాడు మా సుదర్శన్. అందుకనేసి మళ్ళీ ఫినిక్స్ మాల్కి వచ్చాం. సో ఇంకా అక్కడే మాల్లో ఒక 2-3 స్టోర్స్కి వెళ్ళాము, చూసాము, కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని ఏమంటే కలర్స్ బాగాలేదు, అనుకున్న కలర్స్ లేవు, సైజెస్ లేవు, దాని తర్వాత ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది, అలా ఏది నచ్చలేదు. సరే మళ్ళీ ఇంకెక్కడ చూద్దాంలే అన్నట్టుగా ఇంకెక్కడ నుండి బయలుదేరిపోయాము. నజ్జుతో ఈ రీల్ తీసుకుందాం అనేసి చాలా అనుకున్నాము, లాస్ట్కి ఈ రీల్ కోసం ఫినిక్స్ మాల్కి వచ్చినట్టు అయిపోయింది. నజ్జు వచ్చింది కదా, అప్పుడు ఎయిర్పోర్ట్లోనే తీసుకోవాలి ఈ రీల్ అనుకున్నాము, కానీ అప్పుడు కుదరలేదు, మర్చిపోయాను. ఇంకా నిన్న కూడా వెళ్ళాం కదా మాల్కి, సో అప్పుడైనా తీసుకొని ఉంటే బాగుండేది అనేసి మాల్ నేను ఇంటికి వచ్చేసినాక అందరం ఫీల్ అయ్యాం అనమాట, నేను నజ్జు టెడ్డీ హ్యాపీ నలుగురము. ఇంకా ఫైనల్గా ఇక్కడ తీసుకున్నందుకు అమ్మయ్య పని అయిపోయింది అంటా ఉంది నజ్జు. ఆల్రెడీ పెట్టేసాను చూడు, హ్యాపీ కోసం పింక్ కార్ వచ్చిందిరా వాల్కి. ఏం కార్? BMW కదా బాబా. అన్ని మంచి మంచి కార్లు ఉన్నాయి కదా ఇక్కడ. నిక్సాన్. హలో ఇంకా ఈ ఫినిక్స్ మాల్ నుండి ఇంటికి వెళ్ళేదాలో డెకెత్లాన్ వస్తుంది. ఇంత ముందు కూడా వెళ్ళున్నాను, మీకు చూపించినాను, కాకపోతే ఇప్పుడు మంచిగా కొత్తగా పెద్దదిగా చేసి రెనోవేట్ చేశారనమాట. ఈ డెకెత్లాన్ చిన్నదిగా ఉన్నప్పుడు చాలా పెద్దది, ఈ పెద్దది అయినప్పటి నుండి ఏమంటే వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాం కానీ వెళ్ళలేకపోయాము. సో ఇంకా లాస్ట్కి ఈరోజు కుదిరింది. ఇంకా నజ్జుకి చూపించినట్టు ఉంటుంది డెకెత్లాన్. దాని తర్వాత ఒక మెయిన్గా ఎందుకు వచ్చాము అంటే, అదిగో హ్యాపీకి స్కేట్స్ కావాలన్నమాట.
సో దానికోసం అనేసి ఇంకా వెళ్దాం అన్నట్టుగా వచ్చాము. సరే రండి చూద్దాము. నేను ఫస్ట్ టైం అనమాట ఇదే చూడడము. ఇది మంచిగా పెద్దది చేసిన తర్వాత ఎలా ఉంటాయి అన్నీ ఇంకా బాగుంటాయేమో అనిపించింది. సో అన్నీ ఉన్నాయి, కాకపోతే అదే ఇంత ముందు ఎలా ఉందో అలానే ఉంది, కొంచెం పెద్దది చేశారు. సో ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా యాపీకి ఇక్కడ స్కేట్స్ చూస్తున్నారు. ఇప్పుడు వాడు అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళున్నాడు అనమాట. అందుకని స్కేట్స్ కూడా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి కదా. సో ఆ స్పీడ్ ఉండేవి తీసుకోమని చెప్పారు సార్. సో అందుకనేసి ఏమన్నా అవి చూస్తున్నారు. ఈ స్కేట్స్ ఏమంటే మంచిగా చూసి అప్పుడే తీసుకోవాలి. అది వేసుకొని ట్రై చేసి మరీ తీసుకోవాలి. ఎలా బ్రేక్ పడుతుందా లేదా, స్పీడ్ ఓకేనా, లేకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్కి వచ్చామనుకోండి భలే తలకాయ నొప్పి అనమాట. అందుకనేసి ముందే చూసి తీసుకోవాలి. ఇంకా యాపీకి స్కేట్స్ తీసేసుకున్నాము. ఇంకా వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటున్నారు, టెడ్డీ, యాపీ, సుదర్శన్. ఇంకా నేనేమంటే ఇక్కడ యోగాకి నాకు ప్యాంట్స్ కావాలన్నమాట. అవి టైట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి. మెయిన్గా మనము వర్కౌట్ చేస్తున్నా అంటే జిమ్కి వెళ్ళినా ఇలా యోగా చేస్తున్నా స్మాల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నా కానీ మనం వేసుకున్న డ్రెస్ ఏమంటే కంఫర్ట్గా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం, ఫిట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను ఇక్కడ తీసుకుందామా లేదా ఆన్లైన్లో తీసుకుందామా ఏది బెటర్ అనేసి చూసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నా పక్కన మెరూన్ కలర్ డ్రెస్ ఉంది చూసారా, తనేమంటే మన సబ్స్క్రైబర్ అంట. కొంతసేపు చూసారంట నన్ను, ఇంకా నేను కాదో అనుకుంటూ మళ్ళీ పలకరించారు. చాలాసేపు మాట్లాడారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కనిపించినప్పుడు మాట్లాడడం చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ తిరుపతిలో ఇంటి దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఇప్పటికి నేను 2-3 టైమ్స్ చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అవునా, చెయ్యు. ఇప్పుడు ఒకటి చెయ్యి ఫస్ట్. వావ్, చెయ్యాలి. వావ్, వెరీ నైస్. అవునా, నాకు నేర్పిస్తావా? వెరీ నైస్. ఈ యాపీకి అన్నీ కావాలి తెలుసా, అన్ని సార్ చూసి గమ్ముగా ఉండద్దు, మళ్ళీ దాన్ని అడుగుతుంది, దాన్ని క్లియర్ చేసుకుంటుంది అన్నమాట. ఆ డౌట్ ఉంటుంది కదా, క్లియర్ అయిపోవాలి అందరికి. ఏం బాబా, ఇంకేదైనా ఇంకా పిల్లలకి చెప్పనివి ఉంటాయి కదా, సరే పాపం ఎందుకులే చెప్పడము, వీడికి వేరేగా చెప్పేద్దాము అని చెప్పానే అనుకోండి, మళ్ళీ అది ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ ఫేస్ అవుతుంది అదే ప్రాబ్లం. అప్పుడు బుక్ చేసేస్తుంది, నువ్వు అది కదా మా చెప్పావు, ఇప్పుడు ఇది అంటున్నావు ఏంటి అనేసి అడుగుతుంది. ఇంకా మళ్ళీ ఇక సైకిల్స్ దగ్గర తీసుకొచ్చారు. మా యాపీ సైకిల్ చిన్నది అయిపోయింది కాదు, మా యాపీ పెద్దది అయిపోయింది. మా యాపీకి ఆ సైకిల్ చిన్నది అయిపోయింది, ఉండే సైకిల్, అందుకని కొత్త సైకిల్ కావాలంట. టెడ్డీ యొక్క సైకిల్ ఉంది కదరా, మళ్ళీ ఇది ఎందుకు కొత్తది అంటే, ఆ టెడ్డీ యొక్క సైకిల్ మరీ పెద్దదమ్మా, నాకు కొంచెం పెద్దది కావాలమ్మా అనేసి అడుగుతా ఉన్నింది. అందుకే అనమాట ఇంకా ఇక్కడ సైకిల్ చూస్తూ ఉన్నారు. ఇంకా ఇంకోటి ఏమంటే టెడ్డీకి ఉన్న సైకిల్కి బెల్ ఒకటి కావాలంట, బెల్ ఇంకోటి మిర్రర్ ఏమో, ఆ రెండేమో తీసుకుంది. రా స్లోగా, ఏం కాదు, ఆపగలుగుతావు రా. సైకిల్ కొనియాలి కాదు, ఇది వచ్చేసిందంటే టెడ్డీ సైకిల్ చాలు. వాడు 24 ఇంచెస్ సైజ్ గుర్తుపెట్టుకుంటారా, ఫోటో తీసుకున్నా. రెస్టారెంట్కి వెళ్ళాము, మాల్కి వెళ్ళాము, టయర్డ్గా అవ్వలేదు. కానీ ఈ డెకెత్లాన్కి వచ్చేసి వెళ్తుంటే మాత్రం ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది అన్నమాట. నాకైతే చాలా టయర్డ్గా ఉండింది. ఇంకా తిరిగి కాలు నొప్పులు వచ్చేసాయి. ఇంత ముందు చిన్నది ఉండింది, అదే బెస్ట్ ఏమో అనిపించింది. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి, ఇది కిందకి పైకి తిరగదు. నీకోసం ప్లేస్ ఉంచుడు అజు బయట తూ బి జర ఖోతే పవన్ దరదాతే. ఎన్నిసార్లు అది ఓన్లీ 2 times కదా, చిన్నపిల్ల ఎవరో అలా కూర్చొని ఉంది, కాలు లేదనుకుంటారు. ఇంకా అంతే, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమంటే ఫ్రెష్ అయిపోయి, ఇంకా పాపం పొద్దున్న పానీపూరి కొనిలేదుగా నజ్జుకి. బాబా వెళ్ళేసి వస్తాము. అబ్బా చూడు ఎక్కడ పెట్టింది ట్యాబ్, అబ్బా చూపించదురా. ఏం కనిపించలేదు బాబు, మా ఇద్దరం కనిపెట్టలేము.
యా సర్లే సర్లే పదా. ఇంకా నజ్జుకి ఇక్కడ బెంగళూరులో గోల్గప్ప తినిపిద్దాము అనేసి అనిపించింది అనమాట. సో అందుకే ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసాము. గోల్గప్ప తినిపిస్తాం, ఇంకా భలే ఉంటుంది అన్నట్టుగా ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఎంత అచ్చా హే. నాకు ఫుల్ హై నాకు. అమ్మా ట్రీలో చూడు ఏం చేస్తారు. నాకు చాలా ఇష్టం గోల్గప్ప తినాలంటే, కాకపోతే ఆ రోజు ఫుల్గా ఉండింది, అందుకే తినబుద్ధి కాలేదు. ఇంకా ఇదే అన్నమాట మా సుదర్శన్ మమ్మల్ని ఇద్దరిని చూసి కూడా ఏమి గమ్ముగా ఉన్నాడు. ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నాం బాబా చూడు అంటే అప్పుడు చూసి నవ్వుకుంటున్నాడు. స్పైస్ పెట్టి అచ్చా చల్. అమ్మయ్య నజ్జు గోల్గప్ప తినేసి భలే హ్యాపీ అయిపోయింది. ఇంకా నాకు కూడా నజ్జుకి పాప గోల్గప్ప అక్కడ వద్దని చెప్పేసాను అనే ఫీల్గా ఉండింది. సో ఫైనల్గా ఇక్కడ కొనిచ్చినసరికి ఇంకా నేను కూడా హ్యాపీ అనమాట. ఇంకా కొంతసేపు ముగ్గురము వాకింగ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏమంటే ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా బట్టలు ఆరేసేయాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వెళ్ళున్నాను అనమాట నేను రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు. సో అవి ఆరేస్తున్నాను. వచ్చిన తర్వాత నజ్జు కూడా హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేద్దాము అంటే ఎవరికి ఆకలేదంట. నాకొద్దు అంటున్నారు. సరే ఎవరికి నైట్ డిన్నరే చేసుకోలేదు, ఏమీ తినలేదు. సో అలాగే పడుకునేసాం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజిట్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.